రైతు కష్టం తెలియాలి అని అంటే మనం ఏం రైతులం అయిపోనక్కర్లేదండి. ఇలా ఇంట్లో కొన్ని మొక్కలు పెంచుకున్నా చాలు ఆ పిచ్చి అనేది పట్టేస్తుందనమాట. మరి అది ఎలా ఉంటుంది అని అంటే చిన్న పిల్లల్ని పెంచుకుంటే మనం ఎంతగా ఆరాటపడుతూ ఉంటామో అలానే అనిపిస్తుంది. ఇది ఎండ కావచ్చు, వర్షం కావచ్చు, మరి ఇంకెప్పుడైనా కూడాను మనం అవి సంరక్షించుకోవడానికి ఎంతకైనా తెగిస్తామనమాట. మరి ఇప్పుడు వర్షం పడుతుంది మా వైజాగ్‌లోని. అయినా కూడాను ఈ సమయంలోనే చక్కగా ఇలా ఆంట్లు కట్ చేసి వేసుకుంటే బాగా వస్తాయని నేను అన్నింటికి కూడాను ఇలా కట్ చేసి వేరే చోట అయితే నాటుకుంటున్నాను. వర్షంలో తడిచిపోయి మొద్దయిపోతున్నప్పటికీ కూడాను శుభ్రంగా అవన్నీ నాటుకునేక అప్పుడు అనిపించింది అరెరే వర్షంలో తడిచిపోయానే అని. మరి ఇలా ఉంటుందన్నమాట ఆ పిచ్చి. అంతేకాదు నాకు తెలిసిన ఏవో చిన్న టిప్స్ అయితే చెప్తాను. గోళాల్లో పెట్టిన వాళ్ళు జాగ్రత్తగా ఈ వర్షం పడేటప్పుడు గోళంలోని వాటర్ స్టాగ్నేట్ అయిపోయి ఉండిపోకుండా వాటర్ని ఎప్పటికప్పుడు వంపేస్తూ ఉండండి. లేకపోతే మొక్క కుళ్ళిపోతుంది కింద వేళ్ళ దగ్గర. అయితే ఇక్కడ చామంతి మొక్కలు అయితే బోల్డ్ అని ఉన్నాయండి. ఆ చామంతి మొక్కల్ని ఇప్పుడే మార్చుకోవాలండి. వేరే కుండీలోని వేర్లతో పాటు తీయొచ్చు, లేదంటే అలా తెంపి వేసుకున్నా కూడా వచ్చేస్తుంది. మరి అందుకే వేరొక కుండీల్లోనైతే నాటుకున్నాను. ఇంకా చాలా ఉన్నాయి. మరి ఇదే కదా ప్రకృతిలోని మనము మమైక్యం అయిపోవడం అంటే. నాకైతే చాలా బాగా నచ్చింది గ్రీనరీగాను ఈరోజు. చిన్న చిన్న పువ్వులొచ్చిన క్రాటన్స్ మొక్కలు, ఇంకా అలాగే గులాబీ అంట్లు, జేడ్ ప్లాంటు, ఇలా అన్నింటినీ కూడాను అంట్లు అయితే వేసుకున్నానమాట.